ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమెన్. ఇది నా వాగ్దానంగా నేను నీకు ఉపదేశం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రియులారా తన పిల్లలైన దేవుని బిడల విషయాల్లో వేసే ప్రతి అడుగు, ఆలోచించే ప్రతి ఆలోచన, నడిచే ప్రతి మార్గములో దేవుని సంకల్పం చొప్పున అడుగులు వేయాలని, దేవుని సంకల్పం చొప్పున నడిపించబడాలని దేవుడు చూస్తూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నారు, నేను నీకు ఉపదేశం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఉపదేశం చేస్తాను. నువ్వు ఎలా వెళ్ళాలో, నువ్వు ఏ దిశగా ప్రయాణం చెయ్యాలో, ఏ దిక్కుగా నీ మార్గాలను కొనసాగించుకోవాలో సమస్తము నేను నీకు తేటగా తెలియచేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మనం ఇక్కడ చదువుతూ ఉంటే ఈ వచనంలో 3 సందర్భాలను చూస్తున్నాం. నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఉపదేశం చేస్తాను. రెండోది, నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. మూడోది, ఆలోచన చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. వినండి ప్రియ, దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఆయన మనకు ఉపదేశం చేస్తారు, నడవలసిన మార్గాన్ని బోధిస్తారు, అలాగునే ఆలోచన కూడా చెప్తారు. ఎందుకంటే దేవుని దగ్గర సర్వజ్ఞానం ఉందండి. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు ప్రియులారా. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయంటే దేవునిలో మాత్రమే ఉన్నాయి. అది దేవుని ద్వారా మనిషి పొందుకోగలిగితే, దేవుని ఉపదేశాన్ని పొందుకోగలిగితే, దేవుని మార్గాల్ని అనుభవించగలిగితే, బోధింప చేయగలిగితే, అలాగునే దేవుని ఆలోచనల్ని మనిషి పట్టుకోగలిగితే, అతను వేసే ప్రతి అడుగు, నడిచే ప్రతి మార్గం, చేసే ప్రతి పని, ఆలోచించే ప్రతి ఆలోచన అది ఉన్నతంగా మారుతుంది. స్తోత్రం చెప్పండి. బైబిల్లో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ప్రియులారా. ఆ వ్యక్తి ఐగుప్తు దేశంలోనే గొప్ప జ్ఞానవంతుడిగాను, గొప్ప పేరు ప్రఖ్యాతి గాంచిన వాడిగాను ప్రియులారా యోసేపుని మనం చూడగలం. ఒకరోజు ప్రపంచం అంతటికి కరువు, ఆకలి దప్పికలు వచ్చినప్పుడు యోసేపు ఒక్కడే దైవికమైన జ్ఞానం చేత ప్రపంచానికి ఆహారం పంచిపెట్టి ప్రపంచాన్ని సజీవులుగా నిలబెట్టగలిగాడు. ఆ జ్ఞానం కానీ, ఆ కృప కానీ, ఆ స్థితి కానీ ఆయనకు ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. జరగబోయే సంగతుల్ని, రాబోయే విషయాల్ని గ్రహించగలిగిన జ్ఞానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ప్రియులారా, దేవుడే తనకు ఆలోచన చెప్తూ ఉండేవారు, దేవుడే తనకు మార్గాలను బోధిస్తూ ఉండేవారు, దేవుడే యోసేపుకు ఉపదేశం చేస్తూ ఉండేవారు. దాని ప్రకారంగా యోసేపు నడిపించబడి ఏమయ్యాడో తెలుసా ప్రియులారా? ఐగుప్తు దేశంలోనే ప్రపంచాన్ని శాసించే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు దేవుని ఉపదేశాన్ని మనం అనుభవించగలిగితే, మనం పొందుకోగలిగితే, మనకంటే జ్ఞానవంతులు ఇంకెవరు కూడా ఈ భూమి మీద ఉండరు. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని. ఆ జ్ఞానాన్ని మనకేం చేస్తాడు? ఇస్తానని అంటున్నాడు. మనం ఒకసారి కీర్తన సామెతల పుస్తకం 2వ అధ్యాయంలోకి మనం ఒక చిన్న 6వ వచనం, సామెతల పుస్తకం 2వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆమేన్. ఎవరు జ్ఞానం ఎవరిస్తున్నారు చెప్పండి ఈ రోజున? యెహోవాయే, దేవుడే, మన ప్రభువైన యేసుక్రీస్తే జ్ఞానం ఇస్తున్నారు. అలాగనే తెలివి వివేచన ఆయన నోట నుంచి వస్తున్నాయి. తెలివి జ్ఞానము ఆయన నోట నుంచి. ఒక మనిషికి తెలివి కావాలంటే, ఒక మనిషికి జ్ఞానం కావాలంటే, ఒక మనిషికి వివేచన కావాలంటే ఎవరి నుంచి ఇస్తున్నాడు దేవుడు అంటే ఆయన నోట నుంచే అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియులారా, ఈ భూమి మీద మనం దేవుని ఉపదేశానికి,
మనం లోబడాలి. 2, దేవుని బోధకి, దేవుడు బోధించే బోధకి మన మార్గాల్ని అప్పగించుకోవాలి. 3, దేవుడు చెప్పే ఆలోచనలకి మన శిరస్సు ఉంచి మనం ఆలోచన ప్రకారంగా నడవడానికి, దాన్ని చేయడానికి ఇష్టపడాలి. దేవుని దగ్గర తెలివి, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన వద్ద మాత్రమే ఉంది. బైబిల్లో ఒక భక్తుని మీకు తెలియచేస్తాను. ప్రియులారా, బైబిల్లో ఉన్న భక్తులు సర్వసాధారణంగా దేవుడు ప్రియులారా తన ఏర్పాట్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన తెలివినిచ్చి, జ్ఞానమిచ్చి, వివేచనిచ్చి వారిని అభిషేకించేవాడు. బైబిల్లో మొట్టమొదటి నాయకత్వాన్ని వహించిన వ్యక్తి ఎవరంటే మోషే గారు. ప్రైజ్ ది లార్డ్. మోషే గారు. ఆ మోషే గారు కొన్ని లక్షల మంది కాల్బలాన్ని, వినండి, కొన్ని లక్షల మంది కాల్బలాన్ని, అంటే కాల్బలం అంటే ప్రజల సంఖ్యల్ని ఆ తండోపతండాలుగా దండులుగా వెళుతూనే ఉన్నారు. మీరు వినండి, వాళ్ళందరినీ విడిపించటానికి ఈ రోజున ప్రియులారా ఎటువంటి వ్యక్తిని ఉపయోగించాడంటే మోషే లాంటి ఒక వ్యక్తిని ఉపయోగించాడు. మోషే అంటాడు, నేను నోటి మాంద్యం కలిగిన వ్యక్తినయ్యా, నాకేం తెలియదయ్యా, నన్ను పంపొద్దయ్యా అంటాడు. వినండి, పంపొద్దయ్యా అంటాడు. కానీ మోషేను గురించి బైబిల్లో రాయబడిన మాట అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనంలో బైబిల్లో రాయబడిన మాట, మోషే ఐగుప్తు దేశము అందలి ఐగుప్తు యొక్క సకల విద్యలను 22వ వచనం, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడయుండెను. నేను మరలా చదువుతాను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడయుండెను. మాటల యందు కార్యములు, ఎందుకు? సకల విద్యల్ని అభ్యసించాడు. మీరు వినండి, ఏ చదువు లేనివాడు మోషే కాదు. అర్థమైందండి? ఏ చదువు లేనివాడు మోషే కాదండి. అనేక లక్షల మందిని నడిపించడానికి దేవుడు ముందుగానే ఆలోచన కలిగిన వాడై ఐగుప్తునికి తీసుకుని వెళ్ళి ఐగుప్తులో ఉన్న సకల విద్యల్ని అభ్యసించాడు. అభ్యాసం అంటే చదువుకోవడం, అభ్యసించే విధంగా చేశాడు. మోషే తల్లి మంచి భక్తి పర్రారు, ఎందుకంటే మోషేని పెంచిన తల్లి మంచి భక్తి పర్రారు. మోషేకి దైవికమైన జ్ఞానాన్ని నూరిపోసింది. అందుచేత మోషే ఏమవగలిగాడంటే సకల విద్యల్ని అభ్యసించే జ్ఞానాన్ని, రెండోది ఏదైతే పట్టుకున్నాడో, ఏదైతే ప్రారంభించాడో ఆ ప్రారంభించిన దాంట్లో దేవుడు తనని ప్రవీణుడిగా మార్చాడు. అనుభవం కలిగిన వ్యక్తిగా, వినండి, మార్చాడు. ఇప్పుడు ఒక దేశాన్ని పరిపాలించాలనుకోండి, ఆ వ్యక్తి గొర్రెలు కాసుకునేవాడు, గేదెలు కాసుకునేవాడైతే ఇప్పుడు పనిచేయడు. అవునండి, పనిచేయడు. కానీ దేవుడికి ఏంటి? గొర్రెలు కాసుకునేవాడిని సైతం తీసుకెళ్ళి రాజుగా నిలబెట్టగలిగిన కృప, జ్ఞానాభిషేకం చేత నిలబెట్టగలిగిన కృప దేవుని దగ్గర ఉంది. ఆమేన్. ఇప్పుడు మన రాష్ట్రాలను పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని చూడండి, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలి, తెలుగు మాట్లాడాలి, కొన్ని భాషలు మాట్లాడాలి, హిందీ మాట్లాడాలి. ప్రపంచాన్ని, అలాగే దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రులు సెంటర్లో ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళ దేశంలోనే ఇంచుమించు కొన్ని భాషలు మాట్లాడాలి. వాళ్ళు ఎంతో చదువు ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి, దాన్ని పరిపాలించగలిగిన జ్ఞానం ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు ప్రస్తావించాలని దాని గురించి చెప్పగలిగిన నాలెడ్జ్ ఉండాలి. అంటే జ్ఞాన వివేచన మనసులు ఉండాలి. సొలొమోనుకు అందుకే ప్రియ దేవుడు అన్నాడు, జ్ఞాన వివేచన కలిగిన మనసును ఇస్తాను, నా ప్రజల్ని మునిపెన్నడూ లేనివట్టుగా నువ్వు నా ప్రజల్ని పరిపాలించబోతున్నావు. కారణం ఏంటంటే నేనిచ్చే ఆలోచన జ్ఞానం అంత గొప్పది. ఆమేన్. ఈరోజు దేవుడు అంటున్నారు, నేను ఉపదేశం చేస్తాను నీకు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ఉపదేశం చేసి నువ్వు నడుచు మార్గం అంతా నేను బోధిస్తాను. అంతేకాదు, నేను నీకు ఆలోచన చెప్తాను. ఈ రోజున ప్రతి మనిషి ఏ స్థితికి వెళ్ళాలో, ప్రతి దేవుని బిడ్డ ఏ స్థితిలో ఉండాలో, ప్రతి చదువుకునే బిడ్డలు ఏ స్థితిలోకి నడిపించబడాలో దేవుని చేతిలో ప్రణాళికలు ఉంటాయి. దానికి మనం అప్పగించబడినప్పుడు ఏమవుతామంటే ఆ స్థితిలోకి మనం
చేరతాం, ఆ స్థితికి మనల్ని దేవుడు నడిపిస్తాడు. అందుకే అంటున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను. అందుకే అంటున్నాడు, నీకు ఆలోచన చెప్తాను నేను. అందుకే అంటున్నాడు దేవుడు, నువ్వు నడుచు మార్గం ఎలా నడవాలో నేను నీకు బోధిస్తాను అంటున్నాడు. బుద్ధి, జ్ఞానము, తెలివి, వివేచనను, జ్ఞాన సంపదలు, సకల కార్యములందు ప్రవీణత కలిగి ఆ కృప దేవుడి దగ్గర ఉందండి. దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట మనల్ని జ్ఞానవంతులుగా, దేవుని నుంచి వచ్చే ప్రతి మాట ఆలోచన మనల్ని ధైర్యవంతులుగా, దేవుని నుంచి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని భూమి మీద గొప్ప ప్రయోజకులుగా చేస్తాయి. బైబిల్లో ఉన్న భక్తులందరినీ దేవుడు అలా చేశాడు. ఏమీ లేని చదువు, ఏమీ లేని చేపలు పట్టుకుంటున్నాయని తీసుకెళ్ళి పిల్లరా ప్రజల ముందు నిలబెట్టాడు దేవుడు. ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది, ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడొచ్చింది, ఇతను చదువుకోలేదే అని అడుగుతున్నారు. వాళ్ళు అన్నారు, ఇతను యేసుతో ఉన్నవాడు. కొట్టని గట్టిగా చప్పట్లు. ఎవరితో ఉన్నవాడు? యేసుతో ఉన్నవాడు. యేసుతో ఉన్నవారికి ఏం కలుగుద్దంటే సకల విద్య, ప్రవీణ, జ్ఞానం, మాటల యందు, కార్యములందు నేర్పరితనము కలుగుతుంది. ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినం దేవుడిచ్చే ఆ ఉపదేశానికి మీరు అప్పగించుకోండి. మరి ముఖ్యంగా ఈ దినం నుంచి ప్రియులారా, ఈ దినం నుంచి ప్రారంభిస్తున్న పరీక్షలు బిడ్డలు ఎంతోమంది ఎగ్జామ్లకు వెళుతున్నారు. వారందరికీ దేవుడు ఉపదేశం చేసి, ఆలోచన చేసి, వారి మార్గాలను దేవుడు బోధించును గాక. సమస్త జ్ఞానం చేత బిడ్డలు దేవుడు అభిషేకించి ప్రయోజకులుగాను ప్రవీణులుగాను దేవుడు మార్చును గాక. ఆమెన్. ఆమెన్. అందరు లేచి నిలబడి చేతులు చాపుదాం. అందరూ కూడా స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, కృపగలిగిన దేవుడా, జీవాధిపతి నీ నామములో స్తోత్రాలు. ఈ అరుణోదయాన్ని మీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని మీరు ఇచ్చారు కనుక ఈ దినం ప్రభువా నీ ఉపదేశం చేసి నీవు నడిపించుతానని వాగ్దానం చేశావు. నీ వాగ్దానం అందరికీ కలగ చేయండి. మరి ముఖ్యంగా నాయన ఎగ్జామ్లు రాస్తున్న బిడ్డలు, ఈ దినం నుంచి పరీక్షలకు వెళుతున్న బిడ్డలందరికీ నీ కృపను, జ్ఞానాన్ని, తెలివిని, వివేచనని మీరు అనుగ్రహించి ప్రభు బిడ్డలు నాయన సకల విద్యల్లోనూ ప్రవీణులుగా మారే కృప మీరు కలగ చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.